ప్రపంచం మొత్తం ఒక్కసారిగా షాక్ అయిపోయింది ఈ విషయంలో. ఎందుకు అనంటే నిజంగా ఇప్పుడు ఆడుతున్నటువంటి పిల్లలు పబ్జీ గేమ్ కావచ్చు, ఇంకో గేమ్ కావచ్చు, నిజంగా మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే క్యాండీ క్రష్ గేమ్ వస్తుంది. అందులో ఒక లెవెల్ తర్వాత ఇంకో లెవెల్ వస్తూ ఉంటుంది. ఎప్పటికీ ఆ గేమ్ పూర్తిగా ఫినిష్ కాదు. పిల్లలు సరదా కోసం ఆడుతున్నటువంటి గేమ్లో అక్కడ ఏం జరుగుతుందంటే 30 మినిట్స్ టైం ఇస్తారు. ఆ టైంలో ఆ టార్గెట్ను రీచ్ కావాలి, లేకపోతే రీచ్ కాకపోతే ఇంకో టైం 30 మినిట్స్ ఎక్స్టెన్షన్ అడుగుతూ ఉంటుంది. ఆ టైం దాకా వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ మెదడును అంతా దాని మీద దారపోసి ఆ శునకానందం పొందడం కోసము విశ్వ ప్రయత్నాలు చేస్తారు. అందులో భాగంగా ఈ కొరియన్ గేమ్ అనేది ఏంటంటే ఆన్లైన్లో ఒక యాప్ల ద్వారా, ఒక మెసేజ్ ద్వారా, ఒక సందేశం ద్వారా ఈ గేమ్ అనేది అందుబాటులోకి వస్తుంది. దానికి అలవాటు పడ్డోళ్ళు ఏంటంటే ఒక క్రియలాగా జరుగుతూ ఉంటుంది. ఒక పని, ఒక టాస్క్ ఇస్తూ ఉంటారు. ఈ టాస్క్లో వీళ్ళు నిమగ్నమై మొత్తం వీళ్ళ మెదడంతా వాళ్ళ ఆధీనంలోకి తీసుకుంటారు. అప్పుడు వాళ్ళు చెప్పినట్టు చేయాల్సింది. చేయకపోతే వీళ్ళకి సంబంధించినవన్నీ వాళ్ళు బహిర్గతం చేస్తామని చెప్తారు. దానికి భయపడి వాళ్ళు ఆ గేమ్ ఇంకా ముందుకు ఆడుతూ ఉంటారు. కానీ గేమ్ ఫినిష్ కాదు. ఎందుకు ఫినిష్ కాదంటే వీళ్ళ మెదడును మొత్తం వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని వీళ్ళు చచ్చిపోవడానికి ప్రేరేపించే అంత గేమ్ అందులో ఉంటుంది. ఆ ఉన్నప్పుడు ఇక తల్లిదండ్రులు కొంత కోప్పడ్డారు అనుకో, వాళ్ళు 100% ఫోన్ పట్టుకొని ఆడాల్సిందే. లేదు అంటే కుదరదు. లేదు అంటే వీళ్ళు మొత్తానికి చచ్చిపోయే మార్గాన్ని వాళ్ళు ప్రేరేపితం చేస్తారు. వీళ్ళు ఇయ్యప్పో అని అన్నారు అనుకో, ఇక ఈ పని చేస్తారు. ఇదే కార్యక్రమం జరిగింది. ముగ్గురు అక్కా చెల్లెళ్ళే పాపం 12, 14, 16 సంవత్సరాల వయస్సు గల అక్కా చెల్లెలు, ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళు. నిజంగా మళ్ళీ ఇంకా కొరియన్ పేర్లు ఏవైతే ఉంటాయో వాళ్ళు ఇంట్లో కూడా ఆ పేర్లతోనే పిలుచుకునేటోళ్ళట. ఆ గేమ్లో టాస్క్ ఇచ్చిన పేర్లు ఉంటాయి కదా, కింగ్ చాంగ్, కంచాంగ్, అది ఇది ఉంటాయి కదా, అటువంటి పేర్లే వీళ్ళు ముగ్గురు అక్క చెల్లెలు పెట్టుకొని పిలుచుకొని అంత స్థాయిలకు వాళ్ళు బానిసలు అయిపోయారు. ఆ గేమ్కు దిగజారిపోయారు. అంతగానం ఈ ఫోన్ ఇవ్వడం పోకపోవడం వల్ల ఇంత దారుణం అయిపోయింది. అంత ఐచో చాంగోవే ఐచో చాంగోవే.